నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 23 ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ప్రసంగి 3వ అధ్యాయము 17వ వచనము. ఎక్లీషియాస్ చాప్టర్ 3 and verse 17. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయము ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియు నా హృదయంలో నేను అనుకొంటిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన మాట. నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడు తీర్పు తీర్చునై ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. వాడుక భాషలో ఒక మాట మాట్లాడతాం, టైం వస్తుందని. తప్పనిసరిగా నీతిమంతులకును దుర్మార్గులకును తీర్పు తీర్చే సమయము వస్తుంది. సమయము వచ్చి ఉన్నది. చివరి దినాల్లో జరిగేది అదే. మొదట తీర్పు దేవుని ఇంటి నుంచి ఆరంభమవుతుందని వాక్యంలో రాయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము జాగ్రత్త పడాలని దేవుడు ఈరోజు ఈ డివోషన్లో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయము ఉన్నది. తగిన సమయం. ఫర్ ఎవ్రీ వర్క్ దేర్ ఈజ్ అ టైమ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. I said in mine heart, God shall judge the righteous and the wicked. For there is a time for every purpose and every work. There is a time. టైం వస్తుంది. కనుక దయచేసి నువ్వు మత్సర పడవద్దు. దయచేసి నువ్వు కోపపడవద్దు. దయచేసి నీవు దుఃఖపడవద్దు. దుర్మార్గుడు వర్ధిల్లుతున్నప్పుడు దుఃఖపడవద్దు, బాధపడవద్దు. ప్రతి దానికి ఒక సమయం వచ్చుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో దుర్మార్గుల గురించి ఒక మాట రాయబడింది. వారిని దేవుడు కాలు జారే చోట్లో పెట్టాడని. తెలుసు, అర్థమవుతుందండి. గాడ్ హ్యాస్ పుట్ దెమ్ దేర్ ఫీట్ ఇన్ ఎ స్లిప్పరీ ప్లేస్. దే విల్ స్లిప్ వన్ డే. ఈరోజు నిలబడినట్టు కనపడుతున్నారు, ఈరోజు పొడుగుగా కనపడుతున్నారు జీవితంలో ప్రజల ముందు, కానీ ఒక దినాన జారిపోతారని దేవుని వాక్యంలో రాయబడ్డాది. ఎందుకంటే దేవుడు నీతిమంతులకును దుర్మార్గులకును తీర్పు తీర్చే సమయము వచ్చినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక తప్పనిసరిగా నీతిమంతుడు యెహోవా మందిరములో వర్ధిల్లుతాడు. నీతిమంతుడి పైన దేవుడు దృష్టి ఇచ్చిన్నాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేస్తాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెబనాన్లో దేవదారు వృక్షము వలె ఎదుగుతాడు నీతిమంతుడు. కనుక దేవుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వు మువ్వ వేస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు స్థిరపరచబడతావు. కానీ దుర్మార్గుడు కాలు జారే చోటులోనే దేవుడు పెట్టాడు. డూ యూ వాంట్ టు వెయిట్ ఫర్ గాడ్స్ జస్టిస్? దేవుని యొక్క తీర్పు కొరకు నువ్వు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తొందరపడకూడదు. పేషెన్స్ అనే వరాన్ని దేవుని మనం అడగాలి. హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ పేషెన్స్ టు సీ ద లార్డ్స్ డూయింగ్. దేవుని కార్యాలు చూడటకు మనకు ఓర్పు కావాలి. తొందర కాదు. చాలామంది తొందరపడతాడు. ప్రభా రేపే చేసే, ఈరోజే చేసే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి, ప్రతి క్రియకు, ప్రతి పనికి ఒక సమయం కలదు. हिंदी में पढ़ेंगे सपोपदेशक, उसमें 3 अध्याय और 17 वचन पढ़ रहे हैं. सपोपदेशक 3 अध्याय और 17 वचन. मैंने मन में कहा, परमेश्वर धर्मी और दुष्ट दोनों का न्याय करेगा, क्योंकि उसके यहाँ एक एक विषय और एक एक काम का समय है. क्या समय है? धर्मी और दुर्मार्ग लोगों का न्याय, दुष्ट लोगों का न्याय करेगा, जज करेगा. हमें सिर्फ ठहर के देखना है.
हमें गुस्सा नहीं होना है, हमें 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 जलस नहीं फील होना है कि दुष्ट लोग बहुत बड़े हो जा रहे हैं, दुष्ट लोग बड़ी प्रभावशाली। नहीं नहीं नहीं, समय है हर चीज के लिए, ప్రభు న్యాయ కరెంగే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నీవు నీతిమంతుడైన నీవు నీతిని జీవిస్తూ నీతి ఫలమును ఫలించుచు ముందుకు వెళ్ళాలి. దేవుడు చూసుకుంటాడు. న్యాయ విమర్శల్లో దోషారోపణ చేయబడుతుంది, నీవే చేస్తావది. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రే బికాస్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. దేవుడు న్యాయము చేసే దేవుడు, నీకు నీ కుటుంబానికి న్యాయము చేసే దేవుడు, నీకు జరిగిన న్యాయానికి న్యాయము చేసే దేవుడు. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి, దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టాలి. షూర్లీ గాడ్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రైచస్. దేవుడు నీతిమంతుల పక్షంగా ఉన్న దేవుడు. హల్లెలూయా. నీ పక్షంగా ఉన్న దేవుడు, నీ కుటుంబాల పక్షంగా ఉన్న దేవుడు, నీ పిల్లల పక్షంగా ఉన్న దేవుడు. ఆయన నీకు న్యాయము చేసే దేవుడు. కనుక దేవుని సమయానికి మీ జీవితాన్ని, మీ ప్రయత్నాన్ని మీరు అప్పగించండి. దేవుడు మీకు న్యాయం చేసే దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి. సమాధాన సంబంధమైన న్యాయముతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి, నీవు మాకు న్యాయము చేసే దేవుడు నాయన. తండ్రి, ప్రతి ఒక్కరూ వారు వెళ్ళిన ప్రతి కష్టము, ప్రతి శ్రమ, ప్రతి దుఃఖము, ప్రతి వేదనకు నాయన నీవే న్యాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. న్యాయము చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ దేవ, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరినీ దీవించి వారికి కావలసిన న్యాయము దయచేసి వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా, నీ సమయం కొరకు కనిపెట్టి బిడ్డలుగా దీవించండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, చదువుకుంటున్న వారు అందరి కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అంత కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్ ఎంట్రన్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరినీ దీవించండి అయ్యా. రిజల్ట్స్ రానింటుండగా చాలా ఎగ్జామ్స్కి ప్రభా నీ బిడ్డలందరినీ కూడా నీవు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన మీ యొక్క సమయం కొరకు కనిపెడుతున్నాయన, మీ యొక్క తీర్పు కొరకు కనిపెడుతూ పరిచయం చేటుకు సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తాను. ఈ దేశానికి నాయన నీవే తీర్పు తీర్చి ప్రభా ఈ దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తాను. రక్షించినందుకు స్తోత్రములు నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే దీవించి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.